గురూజీ సాధారణంగా ఎప్పుడన్నా ఒక ఇద్దరికి పెళ్లి చేయాలి అంటే, ఈ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది గోత్రాలు కావచ్చు, హ్మ్. జాతకాలు కావచ్చు, ఇవన్నీ కలవాలి అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. సో, నిజంగానే ఇవి కలిస్తేనే వాళ్ళ జీవితం అనేది బావుంటుందా? హ్మ్. ఏమేం కలిస్తే బాగుంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాచింగ్ కానివ్వండి, ముహూర్తం కానివ్వండి ఇవన్నీ చూస్తాం. హ్మ్. అయితే ముహూర్తం పెట్టినా ఎందుకు ఫెయిల్ అవుతుంది? మ్యాచింగ్ చూసినా ఎందుకు ఫెయిల్ అవుతుంది? దిస్ ఈజ్ హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. అవును. ఎందుకంటే మ్యాచింగ్‌లో మనం చేసే తప్పిదాలు ఏమిటి అంటే కేవలం పాయింట్స్ చూస్తున్నాము. హ్మ్. పాయింట్స్ ఒక్కటే కాకుండా మనం ఇద్దరి జన్మజాత చక్రాల్లో చంద్రుడు ఉన్న స్థితి. చంద్రుడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చంద్రమా మనసో జాతః అన్నారు. కాబట్టి చంద్రుడుండే నక్షత్రాల బట్టి వాళ్ళ మనసులు కలుస్తాయి. హ్మ్. మెంటల్‌గా ఎప్పుడైతే వాళ్ళకి ఒక కలయిక జరిగిందో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా సర్దుకుంటూ వెళ్ళిపోతారు. హ్మ్. అదేవిధంగా ఆకర్షణ గ్రహాలంటారు. అంటే మనకి గ్రహాల్లో పర్టిక్యులర్‌గా ఏంటంటే వీళ్ళిద్దరికీ అట్రాక్షన్ ఇచ్చేటువంటి శుక్ర, కుజులు ఉంటారు. వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారో లేదో చూసుకోవాలి వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో. ఆటోమేటిక్‌గా ఆకర్షణ ఉంటుంది. కొంతమంది చూడండి మాకు మనసులు కలిసాయండి బానే ఉన్నాం. కానీ ఏదో తెలియని అట్రాక్షన్ మిస్ అయింది అంటూ ఉంటారు. అది కారణం. ఇంకొంతమంది సోల్‌మేట్స్ అంటూ ఉంటారు చూసారా? వాళ్ళిద్దరు సన్స్ కనెక్ట్ అవ్వాలి. హ్మ్. ఇంకొంతమందికి అంతా బావుంటుంది. కానీ ఇద్దరూ అసలు మాట్లాడుకోవడం తక్కువుంటుంది వాళ్ళ లైఫ్‌లో. అవును. ఏదో పొద్దున్నే వెళ్ళిపోతాడండి మా ఆయన, మరి నైట్ ఎప్పుడో వస్తారు. అన్నం పెడతాను తిని పడుకుంటారు. మా ఇద్దరి మధ్యన ఈ ఆ కనెక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. మనస్పర్ధలేమి లేవు. ఇద్దరి మధ్యన ప్రేముంది. కానీ మేము మాట్లాడుకోవట్లేదు. అదెందుకు మాట్లాడుకోవట్లేదంటే మా ఇద్దరి మధ్య ద్వేషం కూడా ఏం లేదు. కానీ కుదరట్లేదంటారు. ఏం మాట్లాడాలన్నా ఏం తోచదు. నువ్వు మాట్లాడంటే నువ్వు మాట్లాడు అంటుంటాం. కానీ ఏం అవును. తోచదు అంటారు. అంటే దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఇద్దరి మెర్క్యూరీస్ అంటారు. బుధుడు కనెక్ట్ అవ్వలేదు అక్కడ. నేను రీసెర్చ్ చేశాను దీని మీద కొన్ని వేల జాతకాలు తీసి మనం రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఇది. అదొకటి. అలాగే కర్మ, జీవాకారకులు అంటారు. అంటే గురువు అండ్ శని. గురువులు హ్మ్. కలుస్తే ఏంటంటే ఇద్దరికి ఒకే ధర్మం ఒకలాగే అనిపిస్తది. లేకపోతే ఒకళ్ళు చెప్పే ధర్మం ఇంకోళ్ళకి తప్పుగా అనిపించొచ్చు. చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు కారులో వెళ్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు కారులో వెళ్తున్నారనుకోండి. కారులో వెళ్ళేటప్పుడు ఒక సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒక బిచ్చగాళ్ళు అది వస్తుంటారు కదమ్మా! ఇప్పుడు. ఇప్పుడు భార్య తీసి ఓ రూ. 2, రూ. 5 ఏసిందనుకోండి. భర్తకేమనిపిస్తదంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకా కావాలంటే వేరే వాళ్ళకి ఎవరికైనా స్కూల్స్‌కెళ్ళి వాళ్ళకేదైనా బుక్స్ పంచొచ్చు. వీళ్ళంతా ఇవాళ రేపు ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది అడుక్కోవడం అనేది ఉంటుంది. అవును. అంటే ఒక్కొక్కళ్ళ ఒకే ధర్మం ఆలోచన ఇద్దరికి ఒక్కొక్కలా వేరే రకంగా ఉంటుంది. అనిపించొచ్చు. లేపోతే ఇంకోటేదో పూజ చేస్తుంటే, ఈ పూజలన్నీ ఎందుకు చేస్తున్నావు? ఇట్లాంటివి వస్తుంటాయి ఒక్కోసారి. అవును. అవును. అంటే ఒకే ధర్మం ఇద్దరికి ఇంకో 2 రకాలుగా అనిపిస్తుంది. అలాగే కాలానికి, మోక్షానికి కాలకు రాహుకేతులు ఇట్లా అన్నీ చూడాలి. దీంతో పాటు మనం ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి తరపుని మ్యాచ్ వచ్చింది. హ్మ్. అబ్బాయి జాతకాన్ని ఫస్ట్ పరిశీలన చేయాలి. అంటే అబ్బాయి జాతకంలో విడాకుల యోగం ఏమైనా ఉందా? మీరు ఎన్ని మ్యాచింగ్స్ చూడండి. ఎంత మంచి ముహూర్తం పెట్టుకోండి. విడాకుల యోగానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోకపోతే అది పనిచేయదు. ఓకే. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది. కిడ్నీస్ ఏదో పాడయ్యాయి సంథింగ్ అనుకుందాం. అతను దానికి సంబంధించిన చేసుకోకుండా మిగతా ఎన్ని టాబ్లెట్స్ ఏసుకున్నా అది క్లియర్ అవ్వదు గదా! అవును. అలాగే అబ్బాయి జాతకంలో గాని, అమ్మాయి జాతకంలో గాని 2 వివాహాల యోగం ఏమైనా ఉందా? ఈ మధ్య పెరిగిపోయిందిది. అవును. అది ఒకవేళ ఉంటే గనక దానికి సంబంధించిన పరిహారం కుంభ వివాహము లేదా అర్క వివాహం చేయించుకోవాలి. హుహు. రెండవదేమిటంటే ఆహ్, ఇప్పుడు సరైన సమయం నడవదు ఒక్కోసారి. గొడవలు అయ్యే టైం నడుస్తుంటుంది వివాహంలో. అలా ఘర్షణలు జరిగే సమయం నడుస్తుందనుకోండి వివాహంలో. ఆ టైంలో చేసినా ఉంటాయి. అది ఎంతవరకు టైం ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరికి బాగా కుదిరింది చేసుకుందాం అనుకుంటున్నారు. కొన్నిసార్లు లవ్ మ్యారేజ్ అంటారు. లవ్ మ్యారేజ్‌కి నేనసలు చూసుకోకండి అని చెప్తా జాతకాలు. ఎందుకంటే ఇంక లవ్‌కి ఏం ప్రాధాన్యత ఇస్తున్నట్టు మీరిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. మనసులు కలిసాయి. మళ్ళీ మీరు అదే గదా! ఇప్పుడు మ్యాచింగ్ జోలికెళ్తే మీరు అక్కడ ఏమి చేస్తుంటే వదిలేస్తారా మీరు మరి మ్యాచింగ్ సరిపోకపోతే హ్మ్. అంటే అట్లా హ్మ్. వదలమంటారు. మరి వదలనప్పుడు ఎందుకు చూపించుకుంటారంటే ఏదైనా పరిహారం ఉంటే చెప్పండంటే అప్పుడు పరిహారాలు చెప్తాను. ఓకే. అట్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ముహూర్తం కూడా ఎందుకు ఫెయిల్ అవుతుంటుందంటే వీళ్ళిద్దరికీ ఫస్ట్ వివాహ గడియలు సరిగ్గా ఉండవు. హ్మ్. పర్సనల్ చార్ట్‌లో. విడాకులయ్యే యోగం ఉంటుంది. ఇది చూడకుండా ముహూర్తం పెడతాం. ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు రాకెట్‌లో పార్ట్స్ ఏమి బాలేదు. కానీ రాకెట్ స్టార్ట్ చేశాడు. పడిపోతుంది. చంద్రమండలంకెళ్ళడానికి. ఎక్కడికెళ్తుందది? అసలు ఎక్కడో నీకు ఫస్ట్ అక్కడ లోపల రిపేర్ ఉంది పడిపోతుంది. గదా! హ్మ్. రిపేర్ ఉన్నప్పుడు నువ్వు స్టార్ట్ చేసుకుంటే ఎక్కడికెళ్తుంది? వెళ్ళదు. ఫ్లైట్ వెళ్ళదు, రాకెట్ ఎళ్ళదు, కార్ గూడా కదలదు. అవును. అట్లా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో అసలిప్పుడు వివాహ సమయం నడుస్తుందా లేదా? కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయ్యో! హ్మ్. మా అబ్బాయికి ఎన్నో సంబంధాలు చూశానండి అవును. కుదరట్లేదని కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటారు ఒక్కోసారి. అట్లా చేసుకోవద్దని చెప్తా. అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఏదో ఒకటి కానీ ఎన్ని సంబంధాలు చూస్తాం. అమ్మాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తాం ఒక్కటి కుదరట్లేదు ఏదో ఒకటి కుదిరింది అంటుకుంటారు. అట్లా కాంప్రమైజ్ కాకూడదు ఎప్పుడు గూడా. ఒకటేంటంటే ఎర్లీగా చూడాలి. ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే కూడా
ఒకప్పుడు ఒక 20వ ఏట రాగానే స్టార్ట్ అయింది, 18వ ఏట రాగానే స్టార్ట్ అయ్యేది ముహూర్తాలు చూడడం, వివాహ సంబంధాలు చూడడం. ఉమ్, అప్పుడు వాళ్ళకి ఒక 4-5 సంవత్సరాలు టైం పట్టినా కూడా వయసు అయిపోయేది కాదు. ఇప్పుడు చూడడమే 30స్లో ప్రారంభిస్తున్నారు, 35స్లో ప్రారంభిస్తున్నారు. ఒక 4 సంవత్సరాలు అయ్యేసరికి 40 వస్తుంది. ఇంకెవరు చేసుకుంటారు? 40 వచ్చిందంటే అమ్మాయికి 40 వచ్చేసింది అనుకో, అమ్మాయి ఎవరిని చేసుకోవాలి? ఇంకో 45 ఏళ్ళని చేసుకోవాలి. వాడు నచ్చడు న్యాచురల్గా. ఎందుకంటే నీకు 20స్లోనే 20లో 30లో ఉండే అందం 40స్లో ఉండదు. అవును. జుట్టు ఊడిపోతుంది, చర్మం ముడతలు పడుతుంది, మనిషిలో తేజస్సు తగ్గిపోతుంది. ఏంటి మనం చేసుకోవాలా, లేకపోతే ఇతన్ని చేసుకోవాలనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే 21 రాగానే మీరు సంబంధాలు వెతకడం స్టార్ట్ చేయండి. లేదా కొన్ని జాతకాలకి పర్టికులర్ ఇయర్స్ ఉంటాయి. 3 to 5 టైమ్స్ ప్రతి వ్యక్తికి వివాహ యోగం అనేటువంటిది వస్తుంది. ఆ వివాహ యోగం ఎలా వస్తుందో, వివాహం చేయకూడని సమయాలు కూడా ఉంటాయి కొన్ని లైఫ్లో. అప్పుడు చేయకూడదు. ఓకే. ఇది ముఖ్యంగా చూసుకోవాలి. చూసుకొని దాని తర్వాత మీరు ఇవి చెక్ చేసుకొని దీని తర్వాతే ముహూర్తం. ఇవి బాగోకపోతే మీరు ఏ ముహూర్తాలు పెట్టుకుంటే ఏం లాభం? మగవాడిని వెళ్ళి స్టేజ్ మీద పాట పాడమంటే ఎట్లా పాడతాడు? ఫస్ట్ ఇక్కడ డిఫెక్ట్ ఉంది. పుట్టుకతో పాపం మగవాడు ఏ కర్మ వల్ల వచ్చింది. ఆయన వెళ్ళి నువ్వు అద్భుతంగా పాట పాడాలంటే ఎట్లా పాడతాడు? పాడలేడు. ఫస్ట్ ఈ మూగతనం తీసేసేయడానికి నువ్వు చికిత్స చేయిస్తావా, ఏం చేస్తావా, ఇది క్లియర్ అయ్యాక అప్పుడు, లేదా మూగవాడు కాకపోయినా గొంతు పాడైంది, గొంతు బాగాలేదు అనుకోండి, అప్పుడు వెళ్ళి మీరు స్పీచ్ ఇమ్మంటే ఇవ్వగలుగుతారు. ఈ గొంతు పాడైన దాన్ని సెట్ చేసుకుని ఇవ్వాలి. సో ముహూర్తం తప్పు కాదు. ఇక్కడ వీళ్ళు పెట్టుకున్నటువంటి ఏదైతే చూసుకోవాలో చూడట్లేదు, ఉట్టి పాయింట్స్ చూస్తున్నారు. ఆ 18కి 36కి 18 కలిసే ఖర్చాలు అంటారు. బోల్డ్ అనే కేసెస్ నాకు మొన్న అయితే ఒక జాతకం ఒక 9 months బ్యాక్ నాకు మ్యాచింగ్ వస్తే నేను చెప్పాను, ఏమంటే మీకు కుదరదు, మీ ఇద్దరికి విడాకులు అవుతుంది, చేసుకుంటే వద్దు అని చెప్తే అప్పటికే వాళ్ళు ఓకే అనేసుకున్నారండి. ఇంక మళ్ళీ ఇప్పుడు ఏమైనాకి వెళ్తామని చేసేసుకున్నారు. ఆయన నాకు మెసేజ్ పెట్టాడు క్లియర్గా, మీరు చెప్పారు చేసుకోవద్దు, సంతాన సంబంధ సమస్య వస్తుంది, వివాహంలో ఇబ్బందులు వస్తాయని. 9 నెలల లోపల వివాహం చేసుకొని ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఏదో ఇబ్బంది అయ్యి వాళ్ళిద్దరి మధ్యని పడక ఇప్పుడు డివోర్స్కి అప్లై చేసుకున్నారు. అయ్యయ్యో! చూడండి అంటే ఎంత నష్టం అండి. ఇప్పుడు ధనం పక్క పెట్టండి, ఓ 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుంటారు, ధనం మళ్ళీ సంపాదిస్తాం లైఫ్లో, కానీ మానసిక వ్యధ ఇవన్నీ ఉంటాయిగా. ఈ విధంగా మీరు రియల్‌గా జరిగినయి ఎప్పుడైనా చెప్తున్నప్పుడు ఎందుకు ఇలా అన్న సందేహం అనిపిస్తూ ఉంటుంది గురించి. ఉంటుంది. నిజంగానే అంటే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏదో అంటే తక్కువకొస్తున్నారనో లేకపోతే చూపిస్తే సరిపోతుందిలే అన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకోటి ఏంటంటే అమ్మ, ఎప్పుడు కూడా వివాహం అనేటువంటిది స్త్రీకి ఇష్టమైతేనే చేయాలి. స్త్రీకి ఇష్టం ఉందనుకోండి, అమ్మాయి ఎట్లాగా సంసారం నిలబెట్టుకుంటుంది. ఇష్టం లేకపోతే అవతల వ్యక్తి రాజు అయినా సరే వదిలేస్తుంది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.